నెల్లూరులో తనను టెంప్ట్ చేసేందుకు ఎంతమంది ప్రయత్నించినా తాను రెచ్చిపోనని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. తాజాగా వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ తనపై చేసిన విమర్శలపై నారాయణ స్పందించారు. అటు రాష్ట్రం ఇటు నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధే తన లక్ష్యమన్నారు. కొంతమంది తనను టెంప్ట్ చేయాలని చూస్తున్నారని, అలాంటి వారి మాటలకు తాను రెచ్చిపోనని, ఆ అవసరం కూడా తనకు లేదని, చట్టాలు ఉన్నాయని, వాటి పని అవి చేసుకుని పోతాయని నారాయణ తెలిపారు. చట్టపరంగా నిర్వహించే ఎవరైనా ఎలాంటి సంస్థలనైనా నడుపుకోవచ్చని తెలిపారు. గతంలో వారు ఎలా వ్యవహరించినప్పటికీ ప్రస్తుతం మనం ఎలాంటి కుట్రద్వేషాలు లేకుండా ఉండాలని తానెప్పుడూ టీడీపీ శ్రేణులకు సూచిస్తున్నానన్నారు. మీరు కట్టిన ట్యాక్స్లే 3,600 రూపాయలు ఆయన ఖర్చు పెట్టేశాడు, డైవర్ట్ చేశాడు. కేంద్ర ప్రభుత్వం 474 కోట్లు యాక్చువల్గా 15th ఫైనాన్స్కి ఇచ్చి మున్సిపాలిటీకి ఇవ్వమంటే అది కూడా ఖర్చు పెట్టాడు. అయితే మన ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆ 474 కోట్లు మున్సిపాలిటీస్కి ఇచ్చారు. ఇక్కడ పద్ధతి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీస్కి ఇచ్చింది ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వకి ఇస్తుంది, దాన్ని మున్సిపాలిటీకి డైవర్ట్ చేసి రెండో ఇన్స్టాల్మెంట్ ఇస్తారు. ఇప్పుడు 300 కోట్లు నిన్నే వచ్చినాయి, మన శుక్రవారం రోజు మళ్ళీ 300 కోట్లు ఇచ్చినాయి. ఎందుకంటే 474 మున్సిపాలిటీస్కి ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు వాడేసిన 474 కోట్లు ముఖ్యమంత్రి గారు ఖజానా నుంచి అడ్జస్ట్ చేసి ఇచ్చారు. దాంతో కేంద్రం వల్ల 300 కోట్లు మన శుక్రవారం ఇచ్చింది. ఈ 475 ప్లస్ 300 కోట్లు కలిసి అందులో 75% కానీ ఖర్చు పెడితే ఇమీడియట్గా కేంద్రం 500 ఇస్తుంది. ఈవెన్ 15th ఫైనాన్స్ మన హక్కు, రాజ్యాంగంగా వచ్చిన హక్కు అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా. అయితే కండిషన్స్ ప్రకారం ఉంటుంది. 75% కూడా మరొక 20 రోజుల్లో, అంటే అక్టోబర్ 20వ తేదీకి ఆ ప్రాంతానికి ఖర్చు పెట్టేసేసి అక్టోబర్ నెలాఖరాక మళ్ళీ 500 కోట్లు కూడా తీసుకొస్తాను. ఈ విధంగా స్థానిక సంస్థలు, మున్సిపాలిటీస్, అదేవిధంగా పంచాయతీ మంత్రి గారు కూడా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి కూడా వాడలేని దరిద్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. దానికి నిజంగా 15th ఫైనాన్స్కి మ్యాచింగ్ ఉండవు. మ్యాచింగ్ ఏముంటాయంటే అమృత కట్టుకుంటుంది మనం చేసుకోవటానికి, మన దగ్గర ఇంటర్నలే. అలాంటి ప్రభుత్వం అది. అయితే ఖజానా ఖాళీ ఏమీ లేకపోయినా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ నిలబెట్టుకోవడానికి యువతకి ఫస్ట్ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలా, ఇలాంటి వాళ్ళ అన్రెస్ట్ వస్తుంది, వాళ్ళ అడ్డదారులు పడతారు, అంతే కదా. వాళ్ళకి ఉద్యోగాలు లేవనుకో ఇంకేమవుతారు, దొంగతనాలు, నెక్సలిజం వస్తాయి. అందుకని ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వాలని 16,437 పోస్టులతో మెగా డిఎస్పీని అనౌన్స్ చేశారు. అది త్వరలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా పింఛన్లు 3,000 ఇస్తున్నది 4,000 పెంచారు. పెంచడమే కాదు 3 నెలలు అరియర్స్ కూడా ఇచ్చారు 7,000. అదే జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 250 పెంచారు. కానీ చంద్రబాబు నాయుడు అట్టు కాదు, మొదట 200ని ఏకదమ్మని యాక్చువల్గా 1000 చేశారు, 1000ని 2,000 చేశారు. 2,000ని 3,000 చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి ఏదో మాటలు చెప్పి చేయలేదు ఒకసారి. కానీ చంద్రబాబు నాయుడు 3,000ని 4,000 ఒకేసారి చేశారు.